చాలామంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతూ ఉంటారు. అయితే ఆ ప్రీ మెచ్యూర్ బేబీస్ బతికి బట్ట కట్టడం కూడా చాలా కష్టం అంటూ ఉంటారు. వారికి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు డాక్టర్? సో మన దేశంలో సుమారు 13% పిల్లలు ప్రీమేచర్గా పుడతారండి. అందులో ఆల్మోస్ట్ 1% లెస్ దెన్ 1 kg ఉంటారు. సుమారు 5% లెస్ దెన్ 1500 grams ఉంటారు. నార్మల్ వెయిట్ 3 kgs. సో అంటే సగం బరువుతో పుట్టిన పిల్లలు ఆర్ 1/3 బరువుతో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. సో సైన్స్ టెక్నాలజీ పెరగడం వల్ల ఇప్పుడు ఇలాంటి పిల్లలు చాలామంది బతుకుతున్నారు. సో దానికి ఫెసిలిటీస్ పెరిగినాయి. అన్ని ఆర్గన్స్ ఇమేచ్యూర్ ఉంటాయి. సో లంగ్స్, హార్ట్, బ్రెయిన్, పేగులు అండ్ వ్యాధి నిరోధక శక్తి ఆర్ ఇమ్యూనిటీ కూడా అన్ని తక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మొదట ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటుంది. ఊపిరితిత్తులకి శ్వాస మెషిన్ పెడతాము, కొన్నిసార్లు కొన్ని మందులు ఇస్తాం, సర్ఫెక్టెంట్ అనే మందులు. అలానే గుండెల రంధ్రాలు ఓపెన్ ఉంటాయి, అవి క్లోజ్ చేయడానికి మందులు ఇస్తాము. పాలు వెంటనే అరగవు కాబట్టి తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేస్తాము. తల్లిపాలు లేనప్పుడు డోనర్ మిల్క్ అంటే వేరే మదర్స్ పాలు ఎక్కువ ఉన్నప్పుడు అవి తీసిస్తాం. ఇవి కూడా లేనప్పుడు ఆర్టిఫిషియల్ న్యూట్రిషన్ ఇస్తాం. సో అలా ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని మందులు ఇస్తాము, మేము జాగ్రత్తలు పడతాము. బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం రాకుండా వాళ్ళకి డెవలప్మెంటల్ సపోర్టివ్ కేర్ అని చేస్తాం. సో ఇవన్నీ కలిపి చేసేదే ప్రీటర్మ్ కేర్ అంటాం. సో దీనివల్ల సుమారుగా ఇప్పుడు మన హాస్పిటల్లో మోర్ దెన్ 80% అంటే 1 kg కంటే తక్కువ ఉంటే 80% పిల్లలు బతికి బయటపడుతున్నారు. అంతేకాకుండా బ్రతికమనే కాకుండా లైఫ్ లాంగ్ కూడా ప్రాబ్లం కాకుండా ఉంటున్నారు. సో దీనికి 1 టెక్నాలజీ, 2 హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్లో సుమారు 100 యూనిట్ల హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఈ కేర్ పెరగడం వల్ల చాలామంది పిల్లలు బతుకుతున్నారు, అంతే హెల్తీగా బతుకుతున్నారు.